హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. గైస్, ఈ పర్టికులర్ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఏ బుక్స్ చదవాలి అన్నది మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే మా నుండి వచ్చే ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఈ వీడియోనే కాదండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేస్తూ కొన్ని వీడియోస్ మేము ముందుకు తేబోతున్నాము. సో వాటి నుంచి కూడా మీరు అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో వీడియోలోకి వెళ్దాము. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు ముగుస్తుంది అని అంటే ఏప్రిల్ 30వ తారీఖున ముగుస్తుంది. అప్లికేషన్ ఎండ్ అవుతుంది. మే 2వ తారీఖు కూడా మీరు పేమెంట్ చేయవచ్చు. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే జూలైలో అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. జూలైలో ఎప్పుడు ఎగ్జాక్ట్గా అనేది మనకి తెలియదు. సో ఫస్ట్ ఎగ్జామ్కి ఎంత టైం ఉంది మనకి ఇప్పటి నుంచి అని అంటే హార్డ్లీ మనకు ఒక 3 months టైం ఉంది. 3 months కూడా లేదు, హార్డ్లీ 3 months టైం ఉంది. ఓకే, సో ఈ పర్టికులర్ అంటే ఇంత తక్కువ టైం ఉన్నప్పుడు మనం చాలా సెలెక్టివ్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద పెద్ద బుక్స్ చదివి, పెద్ద పెద్ద బుక్స్ కొనుక్కొని పెద్ద పెద్ద బుక్స్ చదివి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే అవసరమో ఎగ్జామ్ లెవెల్ ఎలా అయితే ఉందో ఆ మేరకు మాత్రమే మనం చదవాలి. చాలా తెలివిగా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. తెలివిగా టైంని యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎస్ఎస్సి ఎంటీఎస్ 2021కి సంబంధించి. ఓకే, సో ఫస్ట్ పేపర్ 1కి సంబంధించి మనం ఏ బుక్స్ ఉన్నాయి, ఏ బుక్స్ మనం చదవాలి, బెస్ట్ బుక్స్ అనేవి మనం క్లియర్గా చూద్దాం. పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇది కేవలం లెటర్ రైటింగ్, కేవలం ఇది మాత్రమే ఉంటుంది కాబట్టి సో వాటి గురించి మనం తర్వాత చూద్దాం. సో పేపర్ 1కి సంబంధించి ఈ పర్టికులర్ వీడియోలో మనము చూద్దాం. అండ్ గైస్, హవాల్దార్కి అడిషనల్గా వీటితో పాటు ఈ 2 టెస్టులతో పాటు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. రైట్, సో సబ్జెక్ట్స్ కనుక చూసుకుంటే పేపర్ 1లో మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో ప్రతి సబ్జెక్ట్ కూడా 25 క్వశ్చన్స్, ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్. టైం డ్యూరేషన్ ఎంత? 1.5 hours అంటే 90 minutes ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే, ఒకవేళ మీరు కనుక ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచే అయితే, లేదంటే ఇంగ్లీష్ మీరు చదివి అర్థం చేసుకోగలిగితే ఈ ఎస్పి బక్షి బుక్ అనేది సరిపోతుంది. అరిహంత్ పబ్లికేషన్స్ ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ బై ఎస్పి బక్షి, ఈ ఒక్క బుక్ సరిపోతుంది. సో దీంట్లో 0 లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, సో ఎస్ఎస్సీనే కనుక మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక ఎంటీఎస్ లెవెల్ నుంచి సిజిఎల్ లెవెల్ వరకు కూడా సో అందరికీ హెల్ప్ఫుల్ అయ్యేలా ఈ బుక్ అనేది డిజైన్ చేయబడింది అనమాట. సో దీన్నే మీరు కాన్సెప్ట్ చదవండి, దీంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అండ్ దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. దాట్ విల్ బీ సఫిషియంట్. ఓకే, ఒకవేళ ఈ బుక్ అనేది మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుందండి. ఇది కనుక మీకు అర్థం కాదు, ఇంగ్లీష్ చదవడం నాకు అర్థం కాదు, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనుకుంటే, సో మీకు తెలిసిందే జనరల్ ఇంగ్లీష్ అనేది ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి మీకు గ్రామర్ వస్తుంది, వొకాబులరీ కూడా వస్తుంది. సో మీరు కనుక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో 1 word సబ్స్టిట్యూషన్స్, పేరాగ్రాఫ్లో అంటే గ్యాప్స్ వదిలివేయడం, అంటే క్లోజ్ టెస్ట్ లాగా ఉంటుంది. అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి, సినానిమ్స్, యాంటనిమ్స్ ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఇవి మేజర్గా కవర్ అవుతాయి అన్నమాట. సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే సో గ్రామర్ కోసం అని చెప్పేసి మీరు ఈ బుక్ మీరు తీసుకోవచ్చు. ఈ బుక్ అనేది చాలా బాగా డిజైన్ చేయబడింది గ్రామర్ కోసం. ఏం బుక్ అండి ఇది? ఇంగ్లీష్ తెలుగు హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ బై రెన్ అండ్ మార్టిన్. సో వేరియస్ లాంగ్వేజెస్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. సో తెలుగు ఇంగ్లీష్ అంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ గ్రామర్ కోసం ఈ బుక్ని తీసుకోవచ్చు. అండ్ గ్రామర్ చదువుతున్నప్పుడు ఏ టాపిక్ అయితే ఉంటుందో ఆ టాపిక్ని కంప్లీట్గా దీంట్లో చదివిన తర్వాత అండ్ దీంట్లో ఉన్న ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ బుక్కి వెళ్ళండి. అంటే తెలుగు మీడియం వాళ్ళు ఈ 2 బుక్స్ని తీసుకోవాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే. సో దీన్ని ప్రాక్టీస్ కోసం వాళ్ళు యూజ్ చేయవచ్చు. అండ్ అంతేకాకుండా వొకాబులరీ కోసం సినోనిమ్స్ కావచ్చు, యాంటనిమ్స్ కావచ్చు, వొకాబులరీ కోసం ఈ బుక్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. సో 2 బుక్స్ని యూజ్ చేయండి తెలుగు మీడియం వాళ్ళు. ఒకవేళ హిందీ మీడియంలో మీరు కనుక ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే హిందీ వెర్షన్లో సో ఈ బుక్ అనేది ద బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. ఈ ఒక్క బుక్ సరిపోతుంది హిందీ మీడియంలో మీరు కనుక హిందీ వెర్షన్లో ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే. ఏంటంటే అది ఇంగ్లీష్ ఫర్ జనరల్ కాంపిటీషన్స్ బై నీతూ సింగ్ బుక్. సో వీటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవన్నీ కూడా ఆన్లైన్లో మీరు అవైలబుల్గా ఉంటాయి, వాటిని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ విషయానికి వస్తే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉండబోతుంది.
మెయిన్ రీజన్ ఏంటి అని అంటే దీని యొక్క ఎగ్జామ్ లెవెల్ అనేది చాలా లోగా ఉంటుంది. ఎస్ఎస్సికి సంబంధించి వెరీ లో లెవెల్ ఏంటి అని అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్. సో దీనికి చాలామంది అప్లై చేస్తారు. లో లెవెల్ ఎగ్జామ్ కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా దీని యొక్క కట్ ఆఫ్స్ కూడా హై ఉంటాయి. సో దీంట్లో ప్లేస్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి మేజర్గా డిఫరెన్స్ క్రియేట్ చేసేది ఏంటి అంటే ఇంగ్లీష్ చాలామంది చేస్తారు, యాప్టిట్యూడ్ చాలామంది చేస్తారు, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మ్యాక్సిమం అవే వస్తాయి. రీజనింగ్ చేస్తారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి మ్యాక్సిమం. మేజర్గా డిఫరెన్స్ క్రియేట్ చేసేది ఏంటి అని అంటే జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ చాలామంది 25కి 25 పెట్టడం అనేది దాదాపు అసాధ్యం. చాలా తక్కువ మంది ఉంటారు 25కి 25 చేసేవాళ్ళు. సో దీంట్లో మనం ఎక్సెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికోసం అని చెప్పేసి కాన్సెప్ట్స్ చదవడంతో పాటు ప్రాక్టీస్ అనేది మనకు అవసరం. సో అందుకని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావచ్చు లేదా హిందీ మీడియం వాళ్ళు కావచ్చు, లూసెంట్ జనరల్ నాలెడ్జ్ ఈ బుక్ తీసుకోండి. సో దీంట్లో కాన్సెప్ట్స్ చదవండి, టాపిక్స్ చదవండి. టాపిక్ చదువుతూ ఆ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ బుక్లో మీరు సాల్వ్ చేయండి. ఏంటి బుక్? కిరణ్ పబ్లికేషన్స్ యొక్క జనరల్ అవేర్నెస్, ఎస్ఎస్సి జనరల్ అవేర్నెస్. దీంట్లో మీకు చాప్టర్ వైజ్గా అండ్ అలాగే టాపిక్ వైజ్గా సాల్వ్డ్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి ఓవరాల్గా? లేటెస్ట్ ఎడిషన్లో 13,500+ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. నన్ను అడిగితే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మ్యాక్సిమం మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు కనుక కాన్సెప్ట్స్ అనేవి ఇంతకుముందు ఐడియా ఉంటే కేవలం వీటి మీదనే డిపెండ్ కానీ సరిపోతుంది. ఓకే, సో కాన్సెప్ట్స్ కోసం లూసెంట్ జనరల్ నాలెడ్జ్, ఇది హిందీ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వాళ్ళకైతే ఇది ఓకే, హిందీ మీడియం వాళ్ళకి హిందీ వర్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో దిస్ వన్ ప్లస్ కిరణ్ పబ్లికేషన్స్ యొక్క ఎస్ఎస్సి జనరల్ అవేర్నెస్ సాల్వ్డ్ పేపర్స్, ఈ రెండు తీసుకోండి. అండ్ హిందీ మీడియంలో కూడా ఈ సాల్వ్డ్ పేపర్స్ అవైలబుల్గా ఉంది. సో హిందీ మీడియం వాళ్ళు ఈ బుక్ని తీసుకోవచ్చు. సో ఇది జనరల్ అవేర్నెస్. సో ఈ రెండు మీరు ఇది చదివి ఇది ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, ఇంతకు మించి మీకేమీ అవసరం లేదు. ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అఫ్కోర్స్ సిలబస్లో మీకున్నా కానీ చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ని మీరు స్కిప్ చేయడానికే ప్రయత్నించండి సాధ్యమైనంత. వాటిని లాస్ట్కి అంటే ఎగ్జామ్ సమీపిస్తున్నటువంటి సమయంలో వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో నన్ను అడిగితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి మీరు కాన్సెప్ట్ కోసం బుక్ కూడా చదవాల్సిన అవసరం లేదు. కేవలం కిరణ్ పబ్లికేషన్స్ యొక్క ప్రీవియస్ సాల్వ్డ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో 12,000+ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ బుక్లో ఈ ఒక్కటి సరిపోతుంది. ఈ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి సరిపోతుంది. ఎందుకంటే క్వశ్చన్తో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్తో పాటుగా మీ కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ కూడా మీకు అక్కడ కవర్ అవుతుంది. సో కాన్సెప్ట్ కోసం సపరేట్గా మీరు ఒక బుక్ చదవాల్సిన అవసరం లేదు. లేదు నేను చదవాలనుకుంటున్నాను అని అంటే మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోవచ్చు, లేదా వేరే ఏదైనా బుక్ తీసుకోవచ్చు రీజనింగ్కి. ఓకే, నన్ను అడిగితే ఈ ఒక్క బుక్ సరిపోతుంది దీన్ని పర్ఫెక్ట్గా. అండ్ నేను ఫస్ట్ చెప్పినట్టుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసినప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎలాంటి క్వశ్చన్ని నేను సాల్వ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్ని వదిలేయాలి. దాన్ని మార్క్ చేసుకోండి. డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ లెవెల్ కాని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్క్ చేసుకోండి. వాటిని ఇంకా మీ ప్రిపరేషన్ తర్వాత టైం ఉంటే వాటిని మీరు సాల్వ్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు మ్యాక్సిమం సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఎంటీఎస్కి మీరు 70 to 80 స్కోర్ ఖచ్చితంగా చేయగలరు. అండ్ పక్కా గుర్తుపెట్టుకోండి 70 to 80 మీరు స్కోర్ చేస్తే మీరు కనుక సేఫ్ జోన్లో ఉన్నట్టే. అండ్ మోర్ ఓవర్ ఈసారి 8,000 వేకెన్సీస్ అనేవి మనకి దాదాపుగా ఉన్నాయి కాబట్టి, అంటే హవాల్దార్ కూడా యాడ్ అయ్యాయి కాబట్టి ప్రీవియస్ ఎంటీఎస్ దాంతో పోలిస్తే సో ఖచ్చితంగా మీ యొక్క సెలెక్షన్ అనేది అవుతుంది. 70 to 80 స్కోర్ చేసేలా మీరు ప్లాన్ చేసుకోండి. అది దేంతో సాధ్యం? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం వల్లనే మీకు సాధ్యం. సో ఇదే బుక్ రీజనింగ్కి కిరణ్ పబ్లికేషన్స్ హిందీ మీడియం కూడా అవైలబుల్గా ఉంది హిందీ వర్షన్లో. సో దాన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు హిందీలో మీరు రాయాలనుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి న్యూమెరికల్ యాప్టిట్యూడ్. సో దీనికి కూడా ఒకవేళ మీరు కనుక కాన్సెప్ట్స్ ఆల్రెడీ క్లియర్గా ఉంటే సాల్వ్డ్ పేపర్స్ కనుక మీరు ఈ బుక్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కిరణ్ పబ్లికేషన్స్. సో దీంట్లో మీకు 11,000+ ప్రీవియస్ ఇయర్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మీకు ఆన్సర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, సొల్యూషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క బుక్ సరిపోతుంది. లేదు నాకు కాన్సెప్ట్స్ క్లియర్గా లేను అని అనుకుంటే మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోవచ్చు, లేదా ఏదైనా మీరు ఇంతకుముందు జాయిన్ అయ్యి ఉంటే ఏదైనా ఆన్లైన్ క్లాసులో కానీ ఆఫ్లైన్ క్లాసులో కానీ సరిపోతుంది. ఆ నోట్స్ని చూడండి.
లేదు నాకు ఇప్పుడు కాన్సెప్ట్స్ని నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే ఎంట్రీ యాప్లో మీకు ఎస్ఎస్సి సిజిఎల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో దాంట్లో యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్లాసెస్ మీరు వినొచ్చు. అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ కోర్స్ ఎంట్రీలో ఏదైతే ఉందో అది ఈ ఓవరాల్ ఎంటీఎస్ కూడా మీకు అప్లికేబుల్ అవుతుంది. జస్ట్ కాన్సెప్ట్స్ కోసం ఆ వీడియోస్ చూడండి. ప్రాక్టీస్ కోసం ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తున్నటువంటి కిరణ్ పబ్లికేషన్స్ బుక్స్ ఇవి మీరు తీసుకోండి. ఎందుకంటే చాలామందికి బుక్స్ ఓన్గా చదవడం, వీటిని అర్థం చేసుకోవడం అనేది కష్టం అవ్వచ్చు. సో మీకు ఒక గైడెన్స్ లాగా ఉండాలి కాబట్టి ఎంట్రీ యాప్లో ఉన్నటువంటి కోర్స్ నేను సజెస్ట్ చేస్తున్నాను. అది మీకు కేవలం 799 రూపీస్కే ఉంది, కేవలం 3 మంత్స్కి. సో ఇప్పుడు మీకు ఉంది కూడా దాదాపు 3 మంత్స్ టైమే కాబట్టి దట్ విల్ బీ సఫిషియంట్. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాన్సెప్ట్స్ దాంట్లో నేర్చుకోవచ్చు. సో కాన్సెప్ట్స్ వచ్చేసి దాంట్లో మీరు ఇంగ్లీష్కి మీరు సపరేట్ బుక్ కొనాల్సిన అవసరం లేదు. గ్రామర్కి సో ఆ ఇంగ్లీష్ క్లాసెస్ సరిపోతాయి. అండ్ ఈ ప్రాక్టీస్ కోసం ఈ ఒక్క బుక్ మీరు పర్చేజ్ చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ జనరల్ అవేర్నెస్కి దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. జనరల్ అవేర్నెస్కి అంటే వీడియో క్లాస్ అవైలబుల్గా ఉంటాయి. ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి ఈ బుక్ మీరు తీసుకుంటే సరిపోతుంది. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ దాంట్లో విని సాల్వ్డ్ పేపర్స్ మీరు సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఈ ఒక బుక్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ క్లాసెస్ అందులో విని కేవలం అంటే మీ సాల్వింగ్ కోసం అని చెప్పేసి ఈ బుక్ ఒకటి తీసుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, అది కేవలం 799 రూపీస్కే ఉంది. దాన్ని ఇంకా మీకు డిస్కౌంట్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ పర్టికులర్ కోర్స్ పర్చేస్ చేయడానికి మీకు డిస్క్రిప్షన్లో ఒక చిన్న ఫామ్ ఇస్తాము. సో దాన్ని ఫిల్ చేయండి, మా ఏజెన్సీ మిమ్మల్ని సంప్రదిస్తారు. ఓకే, సో గైస్ ఇవి అంటే 3 మంత్స్కి మీకు ఈ ప్రైస్ అనేది సరిపోతుంది 700. అండ్ విత్ డిస్కౌంట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇంకా తక్కువకే మీకు వస్తుంది కాబట్టి ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. So this is all about this video guys. Hope this was helpful and all the best for your preparation. Thank you. Have a nice day.